చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిలా మారిపోయారని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. టీటీడీ నిధులతో దళిత వాడలో 5,000 గుడులు కడతామన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు షర్మిల. దళిత వాడల్లో గుడులు కట్టమని ఎవరూ అడిగారంటూ ఆమె ప్రశ్నించారు. టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే గుడులు కాదు, దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు షర్మిల. చంద్రబాబు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. అయితే దళిత వాడలో టీటీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరు అడిగారన్న షర్మిల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తాళ్ళాయిపాలెం పీఠాధిపతి శివస్వామి. అసలు రాజకీయం అంటే ఏంటో అవగాహన ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఈ వ్యవస్థను, దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. హిందువుల నిధులు హిందువులకు వాడుక ఇంకెవరికి వాడతారంటూ ప్రశ్నించారు. టీటీడీ నిధులతో 5,000 కాదు 10,000 ఆలయాలు కడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు వారు కూటమి ప్రభుత్వం వారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుడులు కడతానంటే ఇది ఎలా కడతారు మీరు, ఇది సెక్యులర్ ప్రభుత్వం అంటూ ఒక స్టేట్మెంట్ వీడియో ఇచ్చేశారు. అమ్మ, తమరికి కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా లేదో ఒకసారి చూసుకోండి. అసలు మీకు రాజకీయం అంటే ఏమిటో అవగాహన ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ. దాని నిధుల్ని వేద పాఠశాలకు కానివ్వండి, గుళ్ళ నిర్మాణం కానివ్వండి, సత్రాల నిర్మాణం కానివ్వండి, అలాగే హిందూ ధర్మ ప్రచారం కానివ్వండి, వాటి కోసం వినియోగం చేయమని చక్కగా స్పష్టంగా ఉంటుంది. మరి మీరేమో ఆ నిధులు ఎలా వాడతారంటారేంటి? మా నిధులు మేము వాడక ఇంకెవరికి వాడతారండి? ముందు మీ క్రిస్టియన్ మత ప్రచారం చూసారా, వేల వేల కోట్ల రూపాయలు ముందు సామాన్యులకు అందుబాటులో ఆ ధనాన్ని ఖర్చు పెట్టమని ముందు వారికి డిమాండ్ చేయమ్మా. ఇది మొదటి పని. ఇక రెండవ పని, మీ కుటుంబ సభ్యులు ఆస్తుల గొడవలతో పోట్లాడుకుని బయటకు వచ్చి సపరేట్ పార్టీలుగా వ్యవస్థగా ఉన్నారు కదా. మేము ప్రజల కోసమే పుట్టాం, ప్రజల సేవ చేయడానికి ఉన్నామంటున్నారు కదా. మీ సోదరుడు మీ ఆస్తులు కనుక ప్రజలకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తీరిపోద్దమ్మా. ఇది నువ్వు చేయగలిగితే అప్పుడు మా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రశ్నించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. టీటీడీ గుళ్లకు సంబంధించి కూడా షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది అటు శివస్వామి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కుల రాజకీయాలకి ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలకు సంబంధించి 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఇటీవల పాలక మండలిలో నిర్ణయం తీసుకుంది. అలాగే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా ఒక ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నమూనాలను తయారు చేసి శంకుస్థాపనలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు టీటీడీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. టీటీడీలో నిధులు కనుక ఉన్నట్లయితే ఆ నిధులని మీరు ఇంకొక రకంగా అంటే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. అలాగే 200 స్కూళ్ళకి ఒక టీచర్ ఉన్నది, 200 మంది విద్యార్థులకు ఒక బాత్రూమ్ ఉంది, ఆ రకంగా వినియోగించుకోవాలి. కానీ టీటీడీ డబ్బులు ఉన్నాయని చెప్పి ఎస్సీ ఎస్టీ కాలనీలో గుడులు నిర్మించమని ఎవరు అడిగారు? ఎందుకు డబ్బును వృధా చేస్తారు? చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయారు లేకపోతే బీజేపీలో చేరారని చెప్పి ఆమె ఘాటుగా కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి ప్రతిగా తాళ్ళాయిపాలెం పీఠాధిపతి శివస్వామి కూడా అదే స్థాయిలో
ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. షర్మిలకి రాజకీయంగా ఏమాత్రం కూడా అవగాహన లేదు. నిజంగా షర్మిలకి రాజకీయంగా అవగాహన ఉంటే హిందూ ధార్మిక మండలి సంస్థకు సంబంధించిన టీటీడీ నిధులు హిందువుల కోసంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కోసం కేటాయిస్తారు. నీకొచ్చిన దండగేంటి, అలాగే క్రిస్టియన్కి సంబంధించి మీ కుటుంబం దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాలి, అలాగే క్రిస్టియన్ సంబంధించిన డబ్బులకు సంబంధించి ఏ రోజైనా మీరు మాట్లాడారా, ఆ డబ్బులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడైనా వినియోగించారా అని చెప్పి ఘాటుగా మాట్లాడు. అంతేకాదు నువ్వు నీ అన్నకు సంబంధించి కూడా రాజకీయంగా ఆర్థికపరమైన లావాదేవీలతో చెరొక పార్టీ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కలకొలుస్తున్నారు. మీరిద్దరి దగ్గర ఉన్న డబ్బులు కనుక తీసి కనుక ప్రజలకు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తీరిపోతుందని చెప్పి కూడా ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. వీరిద్దరి అంశాలకు సంబంధించి కూడా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో కావచ్చు, గతంలో రాజశేఖర్ ఉన్న సమయంలో కూడా హిందువులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగించారు. గతంలో 7 కొండల బదులు 3 కొండలు చేయాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారు. మొదటి నుంచి కూడా హిందువుల పట్ల, హిందూ దేవాలయాల పట్ల రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి, కాంగ్రెస్కి ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. ఇది సరైన విధానం కాదు. షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా బీజేపీ మాధవ్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎస్సీలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, తమ ప్రాంతంలో దేవాలయాలు కావాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇచ్చిన సంఘటన ఉంది. ఎందుకంటే ఎస్సీలు అందరూ కూడా చర్చిలకు వెళ్తారని లేదు, అందరూ కూడా దేవాలయాలకు వెళ్తారని, అట్లా రకరకాల ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా దేవాలయాలను నిర్మించాలనేది టీటీడీ ఆలోచనగా కనిపిస్తోంది. సో ఆలోచనలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏ రకమైన స్టాండ్ తీసుకోబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, హిందూ ధార్మిక మండలి సభ్యులు కావచ్చు, దీన్నైతే స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రసూన శివ, మరి దళితవాడలో గుడులు కట్టకుండా కేవలం టీటీడీలోకే దళితులను ఎంటర్ చేసే విధంగా కూడా చూడాలంటూ కూడా మరొక డిమాండ్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరినైనా సరే ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రవేశించాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో చూసుకోవచ్చు మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా సందర్భాలు ఈ డిక్లరేషన్ అంశమే తెర మీదకి వచ్చింది. సో ఇదే నేపథ్యంలో కూడా ఎవరైనా సరే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి పవిత్రతను ఎవరు తప్పు పట్టట్లేదు అంటూనే ఆ ఆలయానికి సంబంధించి ఎవరికైనా సరే ప్రవేశం కావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ దశాబ్దాలుగా టీటీడీ బైలాలో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి మనం చూసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న సామాన్య భక్తులకు సంబంధించి కూడా ఎవరు ఏంటనేది కూడా తెలియకుండా చాలామంది లక్షల సంఖ్యలో ప్రతిరోజు కూడా దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ స్పెసిఫిక్గా పలానా వ్యక్తి పలానా మతస్థులైన ఐడెంటిఫికేషన్ వచ్చిన సమయంలో మాత్రమే ఆయన దగ్గర నుంచి డిక్లరేషన్ కావాలని అడుగుతున్నారు. కానీ రెగ్యులర్గా వెళ్ళే కార్యకలాపాలకు సంబంధించి ఎవరు హిందువులు ఎవరు దళితులు అనే అంశానికి సంబంధించి ఎప్పుడు కూడా పెద్దగా చర్చకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి వారి యొక్క రాజకీయ ఏజెండాలో భాగంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఒక అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, లేకపోతే సరికొత్త విధానం కావచ్చు, ఆ ప్రాంత ప్రజలు అడిగారనే అంశానికి సంబంధించి కావచ్చు, అక్కడ దేవాలయాలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. సో దాన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరికి అనుకూలంగా వారు విమర్శించడం, ప్రతిష్ఠించడం, రకరకాల అంశాలకి కేంద్రీకృతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.